లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హీరో సినిమా షూటింగ్ సాఫీగా సాగాలన్నా, పూర్తయిన సినిమా థియేటర్లో విడుదల కావాలన్నా, థియేటర్లోకి వచ్చిన సినిమాకు కలెక్షన్ల వర్షం కురవాలన్నా ఈ హీరో పాత్ర చాలా కీలకం. అలాంటి హీరో అనుకోకుండా గాయపడితే ఇక చెప్పేదేముంది? ఎంత జోరుగా సాగుతున్న షూటింగ్లకైనా, హీరోలు పాల్గొనే ఈవెంట్లకైనా సడన్ బ్రేక్లు వేస్తుంటారు మన మూవీ మేకర్స్. సినిమాలు మొదలై విడుదలయ్యే వరకు హీరోలని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు మూవీ మేకర్స్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమాలకి హీరోలు ఎంత కీలకమో. ఇక భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే హీరోలైతే ఇక చెప్పక్కర్లేదు. మేకర్స్ వాళ్ళకుండే క్రేజ్ మీదే 100 కోట్ల పెట్టుబడి పెడతారు. కాబట్టి 1,00,000 జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అడపాదడపా ఎక్కడో చోట హీరోలు గాయాల పాలవుతూనే ఉంటారు. ఇక తాజాగా రెబెల్ స్టార్ ప్రభాస్ షూటింగ్ లో గాయపడ్డట్టుగా ఒక్కసారి వార్తలొచ్చాయి. సాధారణంగా నెట్టింట్లో ఇలాంటి గాసిప్పులు వైరల్ అవుతూనే ఉంటాయి. కాబట్టి అందరూ అవి రూమర్స్ అని అనుకున్నారు. ఇక ఇలాంటి విషయాల్లో ప్రభాస్ కూడా అప్డేట్స్ ఏమీ ఇవ్వడు. కానీ ఇప్పుడు ప్రభాసే స్వయంగా గాయమైందంటూ కన్ఫర్మ్ చేయడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. మరోవైపు వచ్చే నెలలో జపాన్లో కల్కి సినిమా భారీగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అక్కడికి టీంతో వెళ్లి ప్రమోట్ చేయాలని ప్రభాస్ అనుకున్నాడు. కానీ గాయం వల్ల వెళ్లలేని పరిస్థితి. దీంతో జపాన్లో తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సారీ చెబుతూ గాయం వల్ల తాను అక్కడికి రాలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చాడు మన బాహుబలి. దీంతో ఈ నెలలో జరగాల్సిన ఫౌజీ సెకండ్ షెడ్యూల్ కు కూడా బ్రేక్ ఇచ్చారట మేకర్స్. దీంతో పాటుగా షూట్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న రాజాసాబ్ కూడా కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా మే నెలాఖరుకు వాయిదా పడొచ్చని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇక రాజాసాబ్ డేట్ ప్రకటించాక కూడా కన్నప్ప, ఘాటి చిత్రాలను దగ్గర్లో రిలీజ్ కు సిద్ధం చేయడం చూస్తేనే రాజాసాబ్ అనుకున్న డేట్ కు రాదనే సంకేతాలు వచ్చేశాయి. ఏదేమైనా మన డార్లింగ్ త్వరగా కోలుకొని సినిమాలను పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.